ఈరోజు దేవుని మాట హెబ్రీయులకు 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, 34వ వచనం హెబ్రీ 11వ అధ్యాయంలో విశ్వాసము ద్వారా ఏం జరిగిందంట? రాజ్యాలు జయించారంట, నీతి కార్యాలు జరిగించారంట. రాజ్యాలు అంటే ఏంటి? దండెత్తి రావడం, ఒక రాజ్యం మీదకు మరొక రాజ్యం వచ్చినప్పుడు వాటిని జయించే శక్తిని పొందారు విశ్వాసం ద్వారా. పొంది వాటిని జయించడం జరిగింది. నీతి కార్యములు జరిగించారంట. నీతి కార్యములు అంటే ఏంటి? ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడము, ఇలాగా ఎన్నో 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 కార్యాలు చేశారంట. వాగ్దానములు పొందిరి. దేవునితో ఉంటూ దేవుడు ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానాలను పొందడం జరిగింది. సింహముల నోలను మూసిరంట. భయంకరమైన సింహములు మీదకు వచ్చినప్పుడు వారి నోలను కూడా మూసివేసే శక్తి దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు. వాటి నోలను కూడా మూసివేయడం జరిగింది. అగ్ని బలమును చల్లార్చిరి. భయంకరమైన అగ్ని ఎంతో బలమైంది, దాన్ని కూడా చల్లార్చడం జరిగింది దేవుని కృప వలన. ఖడ్గదారను తప్పించుకొనిరి. ఖడ్గం నుంచి ఇలాగా అంత మాత్రమే కాకుండా బలహీనులుగా ఉండి బలపరచబడిరి. బలహీనులుగా ఉన్నప్పుడు విశ్వాసం ద్వారా దేవుని శక్తిని పొందుకొని బలపరచబడిరంట. యుద్ధంలో పరాక్రమశాలులైరి. యుద్ధంలో ఓడిపోవడం అంటూ జరగలేదు, పరాక్రమశాలులైరి. అన్యుల సేనలను పారదోలిరి. అన్యులు అంటే ఏంటి? వారికి వ్యతిరేకంగా ఉన్న వారి యొక్క సేనలను కూడా పారదోలారు. మరి ఇటువంటి గొప్ప కార్యాలు మన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, మన పితరులు చేశారు. మరి మన పితరుల దేవుడైన యెహోవాను యేసయ్యను నమ్ముకున్న నేను, నువ్వు, మనం కూడా ఇటువంటి విశ్వాసంతో ఇటువంటి కృపలను, ఇటువంటి యొక్క గొప్ప గొప్ప కార్యాలను మనము చూసే శక్తి దేవుడు మనకు ఎల్లప్పుడూ అనుగ్రహిస్తున్నాడు. మరి మన విశ్వాసంతో ఉండి అటువంటి వాటిని మనం చూడగలుగుతున్నామా మన జీవితంలో? వారు అప్పుడు దేవుడు ఎంతగానో కృప చూపి ఆ యొక్క ప్రతి విషయంలో తోడుగా ఉంటూ వారికి జయమిచ్చాడు. మరి మన జీవితంలో మన సమస్యలు ఏంటి? ఇప్పుడు అప్పుల సమస్య, ఉద్యోగ లేని సమస్యలు, అదే రీతిగా సరైన వసతులు లేని సమస్యలు, అలాగే రకరకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా రకరకాల సమస్యలను జయించడానికి మన విశ్వాసం ద్వారా ఏం చేయాలి? ఆయన శక్తిని పొందుకున్నామనుకున్న మనము, నేను, నువ్వు కూడా మరింత శక్తిని పొందుకొని అన్ని విషయాల్లో జయం పొందే వారంగా ఉందాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకేనో వందనాలు, స్తోత్రాలయ్యా. మా పితరుల విశ్వాసం ద్వారా ప్రభా ఎన్నో కార్యాలు చూశారయ్యా. తను నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి వారిని స్తుతించారు. మేము కూడా ప్రభా నిత్యం స్తుతించుకునేలాగిన తండ్రి విశ్వాసం కలిగి ప్రభు నాయన నిన్ను ప్రార్థించుకొని అనేక మేళ్ళు పొందుకుంటూ ఈ జీవితయాత్రలో సాగిపోయే కృపను అనుగ్రహించండి. నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.